జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో చేపడుతున్న ప్రజావాణిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. చివరకు మేయర్, కమిషనర్ ఆదేశించిన కొందరు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటూ జీహెచ్ఎంసీ తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి ఫిర్యాదులను గ్రేటర్లో అధికారులు పట్టించుకోవడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి శ్రమకోర్చి జీహెచ్ఎంసీ కేంద్ర, జోనల్ కార్యాలయాలకు వచ్చి సమస్యలు విన్నవిస్తున్నా వాటిని పరిష్కరించడంపై ఆసక్తి చూపడం లేదు. చాలా వరకు ఫిర్యాదులను పరిష్కరించకుండానే ముగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజావాణిలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానివే ఉంటూ ఉండడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. జూన్ 1, 2024 నుంచి 19 నవంబర్ వరకు నిర్వహించిన ప్రజావాణికి 1653 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 860 పట్టణ ప్రణాళిక విభాగానికి చెందినవే. అక్రమ నిర్మాణాలు, పార్క్, చెరువుల స్థలాల ఆక్రమణ తదితర విషయాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో పట్టణ ప్రణాళిక విభాగంలోని కొందరు అధికారులు ఎనలేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవినీతే ఇందుకు కారణంగా ఉన్నతాధికారులు గుర్తించారు. అనుమతి లేని నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న కొందరు ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్లు, జవాన్లు చర్యలు తీసుకోకుండానే ఫిర్యాదులను క్లోజ్ చేస్తున్నారు. అలాగే రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి ముంపునకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి ఫిర్యాదులు వస్తున్నాయి. సివరేజ్ సమస్యలను వాటర్ బోర్డుకు పంపిస్తున్నా బల్దియా ఇతర ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటోంది. ఆయా సమస్యలపై 5.5 నెలల్లో ఇంజనీరింగ్ విభాగానికి 224 ఫిర్యాదులు రాగా 93 చోట్ల పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. 30 ఫిర్యాదులు పరిష్కరించగా 14 పెండింగ్లో ఉన్నట్లు చూపారు. ఆస్తి పన్ను వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు భారీగానే వస్తున్నాయి. ప్రజావాణి, మై జీహెచ్ఎంసీ యాప్, ఎక్స్, ఆన్లైన్లో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులను 15 రోజుల్లోపు పరిష్కరించాలని, ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేయాలని ఆదేశించారు. పట్టణ ప్రణాళిక విభాగం ఫిర్యాదులు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? కారణాలేంటి? క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదా అని ప్రశ్నించారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరపడంతో పాటు పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మేయర్ గద్వాల విజయలక్ష్మి డుమ్మా కొట్టారు. ఇప్పటికే కొందరు అధికారులు ప్రజావాణికి రావడం లేదని, ఇప్పుడు మేయర్ సైతం హాజరు కాకపోవడంపై ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు వందలాది మంది నగరవాసులు వస్తూ ఉంటారు. అయితే ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన కొందరు జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కార్యాలయానికి రావాల్సి ఉండగా 11 గంటలు దాటిపోయినా కనిపించడం లేదు. ఇలాంటి ఉద్యోగులపై మేయర్ ఎన్నోసార్లు సీరియస్ అయ్యారు. అయినా పద్ధతి మార్చుకోవడం లేదు. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవట్లేదు అంటూ నగరవాసులు మండిపడుతున్నారు.